నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. గిరిజన యువత క్రీడా ప్రతిభ దేశానికి అమూల్యమైన సంపదన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పుదుచ్చేరిలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అక్రమ నిల్వలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోండి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ లేఖ. విశాఖ నేవల్ డాక్యార్డ్లో జలప్రవేశం చేసిన ఐఎన్ఎస్ తారాగిరి. వికసిత భారత్ నిర్మాణంలో సముద్ర శక్తి పాత్ర అత్యంత కీలకమన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుకు ఆమోదం ప్రజా విజయమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక వివరాలు. గిరిజన యువత క్రీడా ప్రతిభ దేశానికి అమూల్యమైన సామాజిక సంపద అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ విలువైన ప్రతిభను సరైన విధంగా వినియోగించుకుంటే క్రీడారంగంలో భారత్ మరిన్ని గొప్ప విజయాలను సాధిస్తుందని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు బాగా క్రీడలు ఆడాలంటూ యువతకు ముర్ము సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొని అత్యుత్తమ ప్రతిభను కనబర్చాలని ఆమె ప్రోత్సహించారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ సాయంత్రం పుదుచ్చేరి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి అజంతా సిగ్నల్ జంక్షన్ చేరుకుని రోడ్ షోలో పాల్గొన్నారు. దాదాపు 2 కిలోమీటర్ల మీద సాగిన ఈ రోడ్ షో అన్నాసాలైలో మీదుగా కామరాజర్ విగ్రహం సమీపంలో ముగిసింది. ప్రధాని మార్గమధ్యంలో ప్రజలు ప్రధానికి స్వాగతం పలికారు. ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసిన బ్లాక్ మార్కెటింగ్ వంటి అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. అసత్య వార్తలు, వదంతుల వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రజలు భయాందోళనతో ఒకేసారి కొనుగోలు చేయకుండా చూడాలని సూచించారు. ఇందుకోసం ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవాలను తెలియజేసేలా సామాజిక, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఖచ్చితమైన సమాచారాన్ని సకాలంలో ప్రజలకు అందించేలా చూడాలని కోరారు. అన్ని రిఫైనరీలు అధిక సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, తగినంత ముడి చమురు నిల్వలు ఉన్నాయని, పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా తగినంతగా ఉన్నాయని డాక్టర్ నీరజ్ మిట్టల్ పేర్కొన్నారు. భారత నౌకాదళ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ తారాగిరి ఈ ఉదయం విశాఖపట్నంలో జలప్రవేశం చేసింది. స్వదేశీ ఆధునిక సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఐఎన్ఎస్ తారాగిరి విశేషాలను ఇప్పుడు చూద్దాం. భారత నౌకాదళ చరిత్రలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేస్తూ అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ తారాగిరి జలప్రవేశం చేసింది. విశాఖ నేవల్ డాక్యార్డ్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా నావికాదళానికి అందించారు. కార్యక్రమంలో సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, నౌకాదళ అధిపతి దినేష్ కె త్రిపాఠి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్టెల్త్ సాంకేతికతతో రూపొందించిన ఈ ఫ్రిగేట్ భారత సముద్ర సరిహద్దు రక్షణలో కీలక పాత్ర పోషించనుంది. నీలగిరి శ్రేణి 17Aలో 4వ ప్రాజెక్టుగా ఈ యుద్ధ నౌకను ముంబైలోని మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్లో రూపొందించారు. స్వదేశీ ఆధునిక సాంకేతికత వినియోగంలో 75% పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థలు భాగస్వామ్యం అయినట్లు నేవీ వర్గాలు పేర్కొన్నాయి. శత్రువుల రాడార్లకు కనిపించకుండా పనిచేసే సామర్థ్యం ఈ వార్షిప్ ప్రత్యేకత.
149 మీటర్ల పొడవు, 17.8 మీటర్ల వెడల్పుతో 6,670 టన్నుల బరువుండే ఐఎన్ఎస్ తారాగిరి కంబైన్డ్ డీజిల్, గ్యాస్ ఆధారిత ప్లాంటుతో సముద్ర జలాల్లో గంటకు 28 నాట్స్ వేగంతో ప్రయాణించగలదు. ఇందులో నిశ్శబ్ద ఫిరంగులతో కూడిన ఆధునిక టెక్నాలజీ ఉంది. బరాక్ 8 వంటి విమాన విధ్వంసక, 8 బ్రహ్మోస్ నౌకా విధ్వంసక క్షిపణులు ఇందులో ఉన్నాయి. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వ్యవస్థతో పాటు శత్రువుల జాడను, ముప్పును ముందే పసిగట్టే రాడార్ వ్యవస్థ ఉంది. ఇది ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా నిర్మించిన అత్యంత శక్తివంతమైన నౌకలలో ఒకటి. భూమి నుంచి ఆకాశంలోకి, సముద్రం నుంచి సముద్రంలోకి దాడి చేయగల క్షిపణులు, అత్యాధునిక సెన్సార్లు, శక్తివంతమైన తుపాకులతో దీనిని అమర్చారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో సముద్ర శక్తి పాత్ర కూడా అత్యంత కీలకమవుతుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విశాఖ నేవల్ డాక్యార్డ్లో ఐఎన్ఎస్ తారాగిరి జలప్రవేశం అనంతరం మంత్రి మాట్లాడుతూ భారత వాణిజ్యంలో దాదాపు 95% సముద్ర మార్గాల ద్వారానే జరుగుతోందన్నారు. ఇంధన భద్రత కూడా సముద్రాలపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు. కేవలం తీరాలను సురక్షితం చేసుకోవడానికే పరిమితం కాకుండా జాతీయ ప్రయోజనాలతో ముడిపడిన కీలక సముద్ర మార్గాలు, చోక్ పాయింట్లు, డిజిటల్ మౌలిక సదుపాయాలకు కూడా రక్షణ కల్పించాలని, ఈ భద్రతా పనులన్నింటిలో భారత నౌకాదళం చురుగ్గా పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. पावर वाले देशों ने पूरी दुनिया में अपने उपनिवेश बनाए। व्यापार से लेकर स्ट्रेटेजिक रीजन तक हर जगह वैसे देशों का वर्चस्व रहा। कम से कम इतिहास तो हमें यही बताता है कि अपनी नेवल पावर को मजबूत किए बिना कोई देश सही मायने में शक्तिशाली नहीं माना जा सकता। इसलिए साथियों, जब हमारे प्रधानमंत्री जी 2047 तक एक विकसित भारत के निर्माण की बात करते हैं तो उसमें भी मैरीन पावर की भूमिका बहुत ही महत्वपूर्ण हो जाती है। 11,000 किलोमीटर से ज्यादा लंबी कोस्ट लाइन वाला यह देश, 3 ओर से समुद्र से घिरा हुआ हमारा देश अपने विकास को समुद्र से अलग करके किसी भी सूरत में नहीं देख सकता। हमारा लगभग 95% ट्रेड समुद्री मार्गों से ही होता है। हमारी एनर्जी सिक्योरिटी भी समुद्र पर ही निर्भर करती है। ऐसे में यह स्पष्ट है అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం లభించడం శుభ పరిణామమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉండవల్లిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంటులో వైసీపీ మినహా అన్ని పార్టీలు రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై మద్దతు పలికాయన్నారు. బిల్లుకు ఆమోదం లభించడం ప్రజా విజయమని పేర్కొన్నారు. అమరావతికి పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించడం అనేది ఇది ఒక ప్రజా విజయం, ప్రజా రాజధానికి దక్కన గౌరవం. ఈ చర్చల్లో 11 పార్టీలు పార్టిసిపేట్ చేశాయి. 2 హౌసెస్లో కలిపి 17, 34 మంది సభ్యులు భాగస్వాములయ్యారు, పార్టిసిపేట్ చేశారు. 10 పార్టీలు మద్దతు ఇచ్చాయి, మిగిలిన పార్టీలు కూడా సపోర్ట్ చేశారు. మొత్తం 41 పార్టీలు లోక్సభలో ఉన్నాయి, పార్టీలు 41. 9 పార్టీలు రాజ్యసభలో మెంబర్స్ ఉన్నారు, అంటే లోకసభలో లేరు, రాజ్యసభలో ఉన్నారు. అన్నీ కలిపి 50 పార్టీలు. 50 పార్టీలు నేరుగా మాట్లాడిన వారు పూర్తిగా సహకరించారు. మేము ఆమోదిస్తున్నాం, దీనికి పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం అని చెప్పారు. ఇంకొక పక్కన మిగిలిన పార్టీస్ అన్నీ కూడా 400 ఏళ్ల చరిత్ర కలిగిన పాతపట్నం శ్రీ నీలమణి దుర్గా ఆలయ సమీపంలో జాతీయ రహదారి 326A వద్ద జరుగుతున్న ఆర్ఓబీలో నిర్మాణ మార్పులు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పనుల కోసం 15 కోట్ల రూపాయల అదనపు నిధులను జాతీయ రహదారుల సంస్థ మంజూరు చేయడం హర్షణీయమని అన్నారు. ఈ మార్పుతో ఆలయ ప్రాముఖ్యత కాపాడేలా మహాజాతర ఉత్సవాలు సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించుకునేలా స్థానికుల రోజువారీ కార్యక్రమాలు జరుపుకునేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. సంవత్సరాల చరిత్ర కలిగిన నీలమణి దుర్గా అమ్మవారి ఆలయానికి ఎదురుగా నిర్మాణం అవుతున్నటువంటి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది చాలా ప్రాముఖ్యత కలిగింది. ముందుగా ప్రతిపాదించిన ఆర్ఓబి నిర్మాణంలో ఆలయం దగ్గర రాకపోకలకి కానీ ఆలయాన్ని దూరం నుంచి చూడడానికి కానీ వీలు లేకుండా ఉండేది. 5 ఏళ్లకు ఒకసారి జరిగే మహాజాతర సమయంలో కూడా ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతాయని ముందుగానే మనం అందరం ఊహించాం. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలకే కాకుండా
ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వచ్చేసినటువంటి భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న మన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం ప్రాముఖ్యతని కాపాడే విధంగా స్థానిక ప్రజల అభిప్రాయాలను కూడా గౌరవిస్తూ భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా ప్రతిపాదించిన రిటైనింగ్ వాల్ స్థానంలో ఇప్పుడు వయోడక్ట్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అదనంగా 15 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టనున్నాం కాబట్టి నిర్మాణంలో ఉన్న అనుమానాలన్నీ కూడా తొలగిపోయాయి. అదనపు నిధులు మంజూరు అయ్యాయి కాబట్టి మరింత ప్రజా సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ 90% అర్జీలను పరిష్కరించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ రోజు ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నం నియోజకవర్గంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పాటు 15వ ఫైనాన్స్ నిధులను వెచ్చించి రహదారులు, గ్రామాలలో మంచినీటి సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎంఎన్ మహేందర ప్రసాద్ ఈరోజు ఏలేరు జలాశయాన్ని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. జలాశయం నీటి సామర్థ్యం, తాగునీటి సరఫరా, సాగునీటి వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా డప్పు వాయిద్య కళాకారులతో త్వరలోనే రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహిస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలో జరిగిన డప్పు వాయిద్య కళాకారుల సంఘ నేతల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ డప్పు మన సంస్కృతికి సారథ్యమన్నారు. పంచాయతీ వ్యవస్థలో దండోరా వేసే వారి పోస్టులను పునరుద్ధరించేలా కృషి చేస్తామని మాధవ్ తెలిపారు. దేవాలయాలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లోనూ డప్పు కళాకారులకు అవకాశం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. నియోజకవర్గాల వారి కాలువల్లో తూడు, గుర్రపు డెక్క, పూడికతీత పనుల అంచనాల తయారీపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు విజయవాడలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అత్యవసర పనుల కింద నిధులు కేటాయించి చివరి ఎకరా వరకు సాగునీరు అందించేలా కాలువల మరమ్మతుల పనులు చేపట్టినట్లు తెలిపారు. అంచనాల తయారీపై అధికారుల అలసత్వంపై మంత్రి అసహనం వ్యక్తం చేస్తూ అధికారులు తీరు మార్చుకోవాలని సూచించారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్తో రష్యా తొలి డిప్యూటీ ప్రధానమంత్రి డెనిస్ మాంటురోవ్ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ రష్యాల మధ్య వ్యాపార, ఆర్థిక సహకారం, ఎనర్జీ, ఎరువులు, మొబిలిటీ, టెక్నాలజీ రంగాలతో పాటు కీలక ఖనిజ వనరుల అభివృద్ధి తదితర అంశాలపై చర్చ జరిగింది. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య వ్యాపార, సాంకేతిక రంగాల్లో మరిన్ని అవకాశాలు పెరిగేందుకు ఈ భేటీ దోహదపడనుంది. వికసిత్ భారత్ 2027 లక్ష్య సాధనలో జన్ విశ్వాస్ బిల్లు కీలక పాత్ర పోషించనుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం సామాన్య ప్రజలను నియంత్రించడం కాదని, వారికి ప్రయోజనం చేకూర్చి వ్యాపారం సులభతరం చేయనుందని తెలిపారు. At one stroke, with one single law being decriminalized, simplified and made less burdensome for the common man, for MSMEs, for entrepreneurs, for startups and businesses. Truly, it was a significant milestone in our journey towards Viksit Bharat 2047. It demonstrates the trust Prime Minister Narendra Modi and his government have on the common man, on small businesses,
our startups, our women entrepreneurs, because all of these 1,000 sections, in some way or the other, some place or the other, nationally, regionally, were a source of uncertainty, were a source of పలు పరిశ్రమల్లో ముడి పదార్థాలుగా వాడే సుమారు 40 రకాల పెట్రోకెమికల్ ఉత్పత్తులపై పూర్తి దిగుమతి సుంకం మినహాయింపు ఇవ్వడంపై ఏఐమెడ్ ఫోరం కోఆర్డినేటర్ రాజీవ్ నాథ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు వైద్య పరికరాల పరిశ్రమకు గణనీయమైన లాభాన్ని చేకూరుస్తాయన్నారు. పశ్చిమాసియాలో తాజా పరిస్థితుల నేపథ్యంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల ప్రభావాన్ని ఎదుర్కొనేలా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం శుభపరిణామమని రాజీవ్ నాథ్ అన్నారు. उसमें जो इन्फ्लेशनरी प्रेशर हमारे पे पड़ रहा है उसमें हमारे को कैसे सहयोग करें. हमारे को सरकार से यही दरख्वास्त है कि जो जीएसटी हम पे करते हैं उसमें कुछ सोच और मदद करे, ताकि अभी इंपोर्ट ड्यूटी से जो प्लास्टिक हम बाहर से खरीद रहे हैं उसमें तो हमारे को लाभ होएगा अगले 3 महीने के लिए, लेकिन जो हम प्लास्टिक डोमेस्टिक मार्केट से खरीद रहे हैं उसमें सहूलियत के लिए अगर जीएसटी में కీలక పెట్రోకెమికల్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జూన్ వరకు దిగుమతి సుంకం మినహాయింపు ఇవ్వడంపై ఈపీసీఎండీ ఇండియా హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కౌన్సిల్ చైర్మన్ ఆర్ఎస్ కన్వర్ మాట్లాడుతూ దేశ ఆరోగ్య సంరక్షణ ఉత్పాదక వ్యవస్థను బలోపేతం చేయడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఈ నిర్ణయంతో వైద్య, ఫార్మా, ప్యాకేజింగ్ రంగాలకు అవసరమైన ముడి పదార్థాలు సులభంగా లభిస్తాయన్నారు. inflammatory pressure and supply chain disruption caused by the ongoing conflict in West Asia. The inverted tax structure by reducing GST on input from the 18% to 15% of Indian medical device ecosystem. Export Promotion Council of Medical Devices remains dedicated to the vision of కేంద్ర ప్రభుత్వం కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తులను సున్నా దిగుమతి సుంకం పరిధిలోకి తీసుకురావడాన్ని ఫార్మెక్సిల్ చైర్మన్ నమిత్ జోషి స్వాగతించారు. ఈ నిర్ణయంతో ఫార్మా రంగంలో సరఫరా సమస్యలు తగ్గి వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడం ద్వారా ఫార్మాస్యూటికల్ రంగానికి పెద్ద ఉపశమనాన్ని కలిగిస్తుందన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో తీసుకున్న చర్యగా ఆయన పేర్కొన్నారు. This is an important announcement because due to the Middle East crisis, we saw a lot of supply chain disruptions happening around the world, and India also got impacted. The first phase, the first steps taken by the government of India were more around securing the supply resilience of LPG cylinders. And now in the second phase, the government of India is also supporting the industries on the critical parameters which are required by the industry to continue to have the consumer satisfaction, since drugs and pharmaceuticals are an important category for జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్ కంబల్ దంగా పంచాయతీ నివాసి రాంపాల్ శర్మ రసాయన ఎరువులు లేకుండా స్ట్రాబెర్రీల వంటి అధిక విలువగల పండ్లను, వివిధ రకాల కూరగాయలను పండిస్తూ తన భూమిని విజయవంతంగా ఒక ఫలవంతమైన సేంద్రియ వ్యవసాయ క్షేత్రంగా మార్చారు. సోషియాలజీలో మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత నిరుద్యోగిగా మిగిలిపోతానేమోనని ఆందోళన నుంచి బయటపడి ఉద్యానవన శాఖను సంప్రదించగా వారు స్ట్రాబెర్రీ సాగు వైపు మార్గనిర్దేశం చేశారు. మయన్మార్ నూతన అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లయింగ్ ఎన్నికయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో 3 ఉపాధ్యక్ష అభ్యర్థుల్లో అత్యధిక ఓట్లు సాధించి అధ్యక్షుడిగా విజయం సాధించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడానికి ముందు మిన్ ఆంగ్ హ్లయింగ్ సర్వ సైన్యాధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో జనరల్ ఏవిన్ వూను నియమించారు. కాగా 2021లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని అరెస్టు చేసి మిన్ ఆంగ్ మయన్మార్ను తన నియంత్రణలోకి తీసుకున్నారు.
శ్రీనగర్లోని ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ పర్యాటకులతో కిటకిటలాడుతోంది. వివిధ రంగుల తులిప్ పుష్పాలు పూర్తి స్థాయిలో వికసించి ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి. ఈ ఏడాది దాదాపు 17 లక్షల తులిప్ మొక్కలు 73 రకాల రంగుల్లో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కాగా ఈ సీజన్ ప్రారంభమైన 2 వారాల వ్యవధిలోనే 2 లక్షల మందికి పైగా సందర్శకులు ఈ తోటను సందర్శించడం విశేషం. వీరిలో స్థానికులతో పాటు దేశ విదేశీ యాత్రికులు కూడా ఉన్నారు. ఏప్రిల్ చివరి వరకు సందర్శనకు అనుమతిస్తారు. 22,000 రూపాయల పెట్టుబడిపై వారానికి 5,50,000 వరకు రాబడి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వాగ్దానం చేస్తూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్త అసత్యమని భారత పత్రికా సమాచార కార్యాలయం PIB తెలిపింది. కేంద్ర ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా చంద్రుడి కక్షలోకి అడుగుపెట్టిన 4 వ్యోమగాములు తమ అంతరిక్ష అనుభవాలను వీడియో రూపంలో పంచుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన యాత్రతో పాటు అంతరిక్ష అనుభవం నేర్పిన పాఠాల గురించి వారి ఆలోచనలను ఈ వీడియోలో తెలియజేశారు. అంతరిక్షం నుంచి చూస్తుంటే ఎంతో అందంగా అద్భుతంగా కనిపిస్తోందని తెలిపారు. కాగా సుమారు 10 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో వారు చంద్రుడి ఉపరితలానికి దగ్గరగా వెళ్లి భవిష్యత్తులో మానవ నివాసానికి గల అవకాశాలను పరిశీలించనున్నారు. There was a moment about an hour ago where Mission Control Houston reoriented our spacecraft as the sun was setting behind the Earth. And I don't know what we all expected to see in that moment, but you could see the entire globe from pole to pole. You could see Africa, Europe, and ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ యుద్ధం ప్రభావం అమెరికా, యూరోప్ దేశాలలో ముడి చమురు ధరలపై పడింది. అమెరికాలో ముడి చమురు ధర 11% పైగా పెరిగింది. కాగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $111 అధిగమించింది. ముడి చమురు కంటే డీజిల్ ధరలు మరింత వేగంగా పెరుగుతున్నాయి. పశ్చిమాసియా దేశాల నుండి ముడి చమురు సరఫరాతో కొరత నెలకొన్న నేపథ్యంలో యూరోప్ దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. అంతర్జాతీయ చెస్ సమాఖ్య FIDE తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో భారత సంతతికి చెందిన 11 ఏళ్ల బోధనా శివానందన్ను ఇంగ్లాండ్లో అత్యధిక రేటింగ్ కలిగిన మహిళా క్రీడాకారిణిగా ప్రకటించింది. పిన్న వయసులో ఈ ఘనత సాధించిన బోధనా శివానందన్ భారత జాతికి గర్వకారణంగా నిలిచింది. ఈ యువతార 2,366 రేటింగ్ పాయింట్లతో తన సత్తా చాటింది. వసంతకాల పుష్పంగా ప్రసిద్ధి పొందిన చెర్రీ బ్లాజమ్ దక్షిణ కొరియాలో కనువిందు చూస్తుంది. మార్చి చివరి నుండి ఏప్రిల్ మధ్య వరకు దక్షిణ కొరియా అంతటా పుష్పించే చెర్రీ పూలు కేవలం 1 నుండి 2 వారాల పాటు మాత్రమే ఉంటాయి. ఈ సమయంలో విరగబూసే చెర్రీ పూల సొగసులను వీక్షించేందుకు సియోల్లోని యోయిడో, జెజు ద్వీపం, బుసాన్, గోంగ్జు ప్రాంతాలకు సందర్శకులు అధికంగా వస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక వేడుకలు, కార్యక్రమాలు నిర్వహిస్తారు. దేశంలో డిజిటల్ లావాదేవీలు శరవేగంగా పెరుగుతున్న తరుణంలో సైబర్ నేరగాళ్లు కూడా అంతే వేగంగా సామాన్యుల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను కఠినతరం చేసింది. ఇకపై UPI, మొబైల్ వ్యాలెట్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసే ప్రతి చిన్న పెద్ద లావాదేవీకి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి. గతంలో లావాదేవీ పూర్తి చేయడానికి కేవలం పిన్ లేదా పాస్వర్డ్ సరిపోయేది. కానీ ఇప్పుడు 2 వేర్వేరు పద్ధతుల్లో గుర్తింపును నిరూపించుకోవాలి. మొదటి దశలో వ్యక్తిగత పిన్ లేదా పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. రెండవ దశలో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చే OTP, వేలిముద్ర లేదా పేమెంట్ యాప్ ద్వారా వచ్చే అప్రూవల్ నోటిఫికేషన్ పూర్తి చేయాలి. దీనివలన ఒకవేళ మీ పాస్వర్డ్ ఎవరికైనా తెలిసినా రెండో దశలో మీ ఫోన్కు వచ్చే OTP లేదా బయోమెట్రిక్ లేకుండా వారు లావాదేవీని పూర్తి చేయలేరు.
వేసవికాలం వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చేది హిల్ స్టేషన్ ఊటీ. అయితే ఊటీలో అందమైన ప్రకృతి దృశ్యాలు, లోయలతో పాటు సంప్రదాయ పద్ధతుల్లో తయారయ్యే హ్యాండ్మేడ్ చాక్లెట్లు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును పొందాయి. ఇక్కడ చాక్లెట్లను రసాయనాలు వాడకుండా చేతులతోనే తయారు చేస్తారు. దీనివలన చాక్లెట్ అసలైన రుచి, నాణ్యత చెడిపోకుండా ఉంటుంది. డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్, మింట్, కాఫీ, డ్రై ఫ్రూట్ చాక్లెట్లు ఇక్కడ విరివిగా లభిస్తాయి. షుగర్ ఉన్నవారు, వృద్ధుల కోసం షుగర్ ఫ్రీ చాక్లెట్లను కూడా తయారు చేస్తున్నారు. ఇందులో చక్కెరకి బదులుగా సహజ పదార్థాలను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడి చాక్లెట్ మ్యూజియంలో కోకో గింజల నుంచి చాక్లెట్ బార్ తయారయ్యే వరకు పూర్తి ప్రక్రియను వివరిస్తారు. ఈ మ్యూజియంలో చాక్లెట్తో చేసిన చిన్న చిన్న బొమ్మలు పర్యాటకులకు, ముఖ్యంగా పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఐఐటి బాంబేలోని కెమికల్ ఇంజనీరింగ్ విభాగం రూపొందించిన బయోమాస్ గ్యాసిఫికేషన్ సాంకేతికత అందరినీ ఆకర్షిస్తోంది. క్యాంపస్లో రాలిన, ఎండిన ఆకులు, కొమ్మలను సేకరించి వాటిని పొడి చేసి చిన్న చిన్న గుళికలుగా చేసి గాలి తక్కువగా ఉండే ఛాంబర్లో వేడి చేస్తారు. దీనివలన ప్రొడ్యూసర్ గ్యాస్ విడుదలవుతుంది. ఇందులో కార్బన్ మొనాక్సైడ్, హైడ్రోజన్ ఉంటాయి. ఈ గ్యాస్ ఎల్పీజీ లాగే నీలిరంగు మంటతో ఎటువంటి పొగ రాకుండా స్వచ్ఛంగా మండుతుంది. ప్రస్తుతం ఐఐటి బాంబేలోని స్టాఫ్ క్యాంటీన్లో ఈ టెక్నాలజీతోనే నడుస్తోంది. దీనివలన ఆ క్యాంటీన్లో ఎల్పీజీ వినియోగం సుమారు 30 నుండి 40% వరకు తగ్గింది. అంతేకాకుండా ఈ యంత్రం 60% ఉష్ణ సామర్థ్యాన్ని కలిగి ఉండి పర్యావరణానికి హాని కలిగించే ఉద్గారాలను అతి తక్కువగా విడుదల చేస్తోంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానం, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల 48 గంటల్లో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గిరిజన యువత క్రీడా ప్రతిభ దేశానికి అమూల్యమైన సంపదన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పుదుచ్చేరిలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అక్రమ నిల్వలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోండి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ లేఖ. విశాఖ నేవల్ డాక్యార్డ్లో జలప్రవేశం చేసిన ఐఎన్ఎస్ తారాగిరి. వికసిత భారత్ నిర్మాణంలో సముద్ర శక్తి పాత్ర అత్యంత కీలకమన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుకు ఆమోదం ప్రజా విజయమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.